కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన బడికి వచ్చే పిల్లలకు పాఠాలు చెప్పడం తన వృత్తి అయితే, సామాన్య ప్రజలను చైతన్యపరచడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతుండడం అతన్ని కలిచివేసింది. ఎలాగైనా వారిని కొంతసేపు ఫోన్ల నుంచి దూరం చేయాలని భావించాడు. ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం అలవాటు చేయాలని సంకల్పించాడు. అందుకోసం ఉద్యమించాడు. ఏకంగా తన ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. కొద్ది మందిలో మార్పును తీసుకురాగలిగాడు. తన ప్రయత్నం సక్సెస్ కావడంతో దాదాపు 40 లైబ్రరీలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ ఔత్సాహిక క్షురకుడు తన సెలూన్లో గ్రంథాలయం ఏర్పాటు చేయమని, తన వద్దకు కటింగ్, షేవింగ్ కోసం వచ్చేవారిని పుస్తకాలు చదివేలా చేస్తానని సదరు ఉపాధ్యాయుణ్ణి కోరాడు. తక్షణమే స్పందించిన టీచర్ సెలూన్లో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. క్షవరానికి వచ్చే వారంతా ఫోన్లు పక్కన పెట్టి పుస్తకం చదవడం ప్రారంభించారు. ఎవరా గ్రంథాలయ ఉద్యమకారుడు, ఎక్కడ ఆ చదువుల వెలుగులు విరజిమ్మే క్షౌరశాల అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమకారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్. దశాబ్ద కాలంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. లీడ్ అనే సంస్థను నెలకొల్పిన రవికుమార్ ఇప్పటి వరకు 40 వరకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ పుస్తకాల పట్ల ఇష్టం పెంచుకునేందుకు అనేక ప్రయోగాలు చేశారు రవికుమార్. అందులో భాగంగా కార్ లైబ్రరీ, చిల్డ్రన్ లైబ్రరీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో ప్రయత్నంగా సెలూన్లో లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఎవరైనా ముందుకు వస్తారా అని పిలుపునిచ్చారు. దీనికి సుప్రీం సెలూన్ ఓనర్ రాము స్పందించారు. నర్సంపేటలోని అటవీ కార్యాలయం దగ్గర ఉన్న తన సెలూన్లో లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన రవికుమార్ ప్రయోగాత్మకంగా ఇటీవల సుప్రీం సెలూన్లో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్యం, చరిత్ర, కథలు, పోటీ పరీక్షలు, విజ్ఞానానికి సంబంధించిన 100కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. సెలూన్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఫోన్లను పక్కన పెట్టి పుస్తకాలు చేతబట్టాలని రాము కోరుతున్నారు. అలాగే అక్కడికి వచ్చేవారు కూడా కాసేపైనా పుస్తకం చదువుదామని తమకు ఇష్టమైన పుస్తకాలను తెరుస్తున్నారు. తమ ప్రయత్నం విజయవంతమైనందుకు ఇరువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ఈ తరం యువతలో పుస్తకాలు చదివే జిజ్ఞాస పెంచడమే ఈ గ్రంథాలయాల ఏర్పాటు వెనుక ఉన్న ఆంతర్యమని రవికుమార్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వ టీచర్ రవికుమార్ అభినందనీయుడే కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాసుల రవికుమార్. నేను నర్సంపేటలోని ఖానాపూర్ మండల్ బుధరావుపేట మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ పీజీటీగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థుల కోసం ఒక లీడ్, పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి వేసవిలో సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాం. గత దశాబ్ద కాలంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా కొనసాగుతున్నాం. అందులో భాగంగానే లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్ని నర్సంపేటలోని మా యొక్క స్వగృహంలో ఒక సగ భాగం 30,000 పుస్తకాలతో ఏర్పాటు చేశాం. ఆ తర్వాత లీడ్ కార్ లైబ్రరీని మరియు వివిధ గ్రామాల్లో ఇప్పటివరకు సుమారు 40 గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఈరోజు నర్సంపేటలో ఉన్న సుప్రీం సెలూన్లో సోదరుడు రాము కోరిక మేరకు ఇక్కడ ఇన్ని పుస్తకాలతో సుమారు 100 పుస్తకాలతో ఒక మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చినటువంటి క్షౌరశాలకు వచ్చినటువంటి సెలూన్కి వచ్చిన వాళ్ళ యొక్క ఖాళీ సమయంలో వెయిటింగ్ టైంలో మొబైల్స్, టీవీ చూడకుండా ఉన్న కొద్దిసేపు అయినా పుస్తకాలని చూస్తారనే ఉద్దేశంతో చదువుతారు. ఆ పుస్తక పఠనానికి ఒక కొత్త శైలిలో ఒక ప్రయోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది.
అండ్ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ఈ యొక్క సంవత్సరాన్ని పుస్తకాల సంవత్సరంగా, గ్రంథాలయాల సంవత్సరంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ గ్రంథాలయాలు వర్ధిల్లాలి. ధన్యవాదాలు.